తెలంగాణలో నిరుద్యోగత రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను నమ్మించి వాళ్ళని వాడుకొని ఈరోజు గద్దెకెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటటువంటి నోటిఫికేషన్స్ విషయంలో కావచ్చు, ఆ చీమంతా కూడా స్పందించడం లేదు. 2.5 సంవత్సరాలుగా నిరుద్యోగ యువత అంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. కూడా వాళ్ళ గొంతునకే ప్రయత్నం తప్ప వాళ్ళకు చేసింది ఏమీ లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ప్రజెంటు అంటే నిరుద్యోగులు వాళ్ళు జీవనోపాధం ఇక్కడ ఉండి కోచింగ్ సెంటర్లలో కోచింగులు తీసుకుంటూ వాళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళు రోజువారీ ఖర్చులు ఎలా తీసుకోవడానికి కొన్ని పనులు చేస్తూ ఉన్నారు. జొమాటోలు, స్విగ్గీలు, ర్యాపిడోలు ఇలా చాలా పనులు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక వ్యక్తి టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు. అది ఎట్లా అంటే యాస్పిరెంట్స్ పేరుతోటి యాస్పిరెంట్స్ అడ్డా అని చెప్పి ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం చూసుకోవచ్చు. చైతన్యపురికి సంబంధించి ఇక్కడనే కోచింగ్ తీసుకుంటూ ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో ఈయన కూడా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఊరూరు బస్సు యాత్రలు చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ యాస్పిరెంట్స్ అడ్డా అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు. నార్మల్గా సాధారణంగా టీ స్టాల్స్ కావచ్చు, ఇంకా ఏ బిజినెస్లు పెట్టుకున్నా కూడా నార్మల్గా పెట్టుకోవచ్చు, కానీ ఈ యాస్పిరెంట్స్ అడ్డా అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? దాని తర్వాత ఇక్కడ లోపల చూసుకుంటే ఇక్కడికి వచ్చేటటువంటి నిరుద్యోగులకు కావచ్చు, ఇంకా ఎవరైనా కస్టమర్స్ నిరుద్యోగులకు సంబంధించినటువంటిది షాప్ అని చెప్పి తెలవడం కోసం క్లియర్గా వాళ్ళకు సంబంధించినటువంటి కోచింగ్ సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ టీ స్టాల్ రన్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఒక వారం రోజులు అవుతుంది అనుకుంటా ఈ టీ స్టాల్ ఓపెన్ చేసి. పోలీస్ యాస్పిరెంట్ అయినా పోలీస్ జాబు కోసం ప్రిపేర్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మారిపోతాయి మన బతుకులు, ఇక జాబులు వస్తాయని చెప్పి చెప్పిండు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పి కష్టపడి కాంగ్రెస్ని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లా నడుస్తుంది ఏం కదా? ఏదో ఇక అన్న నడుస్తుంది అలా. అయితే రాష్ట్రం అంతా ఒక చర్చ నడుస్తుంది. నార్మల్గా టీ స్టాళ్ళు రకరకాల అంశాలు చేసుకుంటారు. యాస్పిరెంట్స్ అడ్డాని ముందుగా అసలు ఎందుకు అది పెట్టాలన్న ఎవరిది, అసలు ఆ థాట్ ఎవరిది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? థాట్ నాదే అన్న. యాస్పిరెంట్స్ అడ్డాని ఎందుకు పెట్టానంటే రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి, భట్టి విక్రమార్క సిగ్గుపడాలి, దుద్దేళ్ల శ్రీధర్ బాబు సిగ్గుపడాలి, మంత్రి సీతక్క సిగ్గుపడాలి. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం ఏర్పడక ముందు మమ్మల్ని గాంధీ భవన్కి పిలిపించి చర్చలు జరిపి జీవో 46 రద్దు చేయాలంటే మేము గవర్నమెంట్కి రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని మాకు మాయమాటలు చెప్పి మాతోటి బస్సు యాత్రలు ఊరూర ప్రచారం చేయించారు. వాళ్లకు యాస్పిరెంట్స్ ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్కి కావచ్చు, డిఎస్సి కావచ్చు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరినీ యాస్పిరెంట్స్ అంటారు. ఈరోజు యాస్పిరెంట్స్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వలన ఒక నిరుద్యోగి టీ పాయింట్ పెట్టుకున్నాడు అని చెప్పేసి యాస్పిరెంట్స్ అడ్డా అని నేను టీ పాయింట్ పెట్టాల్సిన పరిస్థితి. అందులో ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొట్లాడుతూనే ఉన్నారు, తనలాడుతూనే ఉన్నారు. రకరకాల మంది ఇప్పుడు చాలా మందిని చూస్తున్నారు. నిరుద్యోగులందరూ ఒక పూట తిని ఒక పూట తినకుండా పండుకుంటా పస్తులు వండుకుంటా ప్రిపరేషన్లో ఉన్నారు. వచ్చే స్కోప్ కనిపిస్తలేదు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి. ఇప్పటికే మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నేను తల నరుక్కుంటా ఒక్కటి తక్కువైనా లెక్క పెడతా అని చెప్పి సవాళ్ళు విసురుతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్పాలనుకుంటున్నాం? అసలు డిప్యూటీ సీఎంఏ డైరెక్ట్గా 11,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అఫీషియల్గా చెప్పుకున్నాడు. ఆయన తల నరుక్కోలేదు ఎందుకో మరి. అన్న సిగ్గునోడు అయితే నరుక్కుంటాడు. సిగ్గు అన్ని విడిచినోడు ఏమనుకుంటాడన్న? ఇక అన్నిటికీ ఆయన తెగించినాడు ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి. ఆయన అంటారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అవుతుంది ఆయన పరిస్థితి. ఎవడేమన్నా మాట్లాడుకొని నాకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, నేను అనుభవిస్తున్నా, రాష్ట్రం ఎటన పోని అని ఎటు తగలబడ్డా నాకు ప్రాబ్లం లేదు. నా సీట్కి గండం కాకుండా నేను నెలకు 2 సార్లు ఢిల్లీకి పోతే చాలు, నా సీట్ సేఫ్. అలా ఉంది తప్పించి అఫీషియల్గా వాళ్ళే చర్చించుకుంటున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే కూనంనేని సాంబశివరావు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలకే నిధులు ఇస్తలేరని చెప్పి వాళ్ళే మొత్తుకుంటున్నారు. వాళ్ళు పక్కన తిరిగే వాళ్ళకే వాళ్ళు నిధులు ఇవ్వకుండా వాళ్ళు దోచుకుంటుంటే ఇక నిరుద్యోగుల గురించి ఏం పట్టించుకుంటారన్న వీళ్ళు? ఉన్నారా అన్న? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా అన్న? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటేనే కదా విద్యాశాఖలో ఏం ఖాళీలు ఏర్పడేది, హోంశాఖలో ఏం ఖాళీలు ఉన్నాయని తెలిసేది హోంశాఖ మంత్రి ఉంటేనే కదా. మున్సిపాల్లో ఏ శాఖలో ఏ ఖాళీలు ఉన్నాయని చెప్పేది మున్సిపల్ శాఖ వేరే మినిస్టర్కి ఉంటేనే కదా. నువ్వు ముఖ్యమంత్రి నువ్వే, హోంశాఖ నీదే, ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వే, అండ్ అదే పురపాలక శాఖ నీదే ఉంటాయి. ఇవన్నీ నువ్వు పెట్టుకుంటే అసలు నువ్వు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడానికి నీకు టైం సరిపోవట్లేదు. ఈ శాఖలన్నీ మెయింటైన్ చేసేంత టైం నీకు ఎక్కడిది? నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే టైం నీకు ఎక్కడిది?
ఇవన్నీ ఉత్తమ చెట్లు 70 ఏళ్ళు ఉద్యోగాలు ఇచ్చిండో లేకపోతే తల నరుకుంటాడా? రమ్మను చైతన్యపురి ఆస్పిరెంట్ అడ్డా దగ్గరికి రమ్మను అదే రేవంత్ రెడ్డి వస్తాడా లేకపోతే బట్టి విక్రమార్కని పంపుతాడా? వాళ్ళ దుద్దుల శ్రీధర్ బాబుని పంపిస్తాడా? రమ్మను ఆస్పిరెంట్ టీ పాయింట్ అడ్డా దగ్గరికి వచ్చి రమ్మను చెప్పు. 70 ఏళ్ళు మేము తిరిగినాం, ఆస్పిరెంట్స్ ఫైల్స్ వచ్చేటట్టు కూర్చొని చదివినాము. మీరు చెప్పిరు మాకు మోసపూరిత హామీలు ఇచ్చిరు, మా ప్రభుత్వం ఏర్పడితే జీవో 46 క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి మమ్మల్ని వాడుకొని ఎట్లా వాడుకున్నారంటే ఇక అది గలీజ్గా, అంత గలీజ్గా వాడుకొని ఈరోజు మీరు గద్దెనెక్కి 70 ఏళ్ళు ఉద్యోగాలు ఇస్తా అంటారా? సిగ్గుండా? అది నోరేనా మీది? 70 ఏళ్ళు ఉద్యోగాలు ఇచ్చిరా? ఎవరికి ఇచ్చిర్రు? పోయి బాలాపూర్ లడ్డు పాట పాడండి 70 ఏళ్ళు 80 ఏళ్ళని. ఆయన అంటాడు పొన్నం ప్రభాకర్ 80 ఏళ్ళు ఇచ్చిన అంటాడు. వివేక్ వెంకటస్వామి ఆయన మంత్రి ఎందుకంటే ఆయనకే తెలియదు, ఆయన 1,00,000 అంటుండు. రేపటి రోజు పొంగులేటి అంటాడో లేకపోతే ఆయన అంటాడో వాళ్ళు 2 లక్షలు అంటారు. అయిపోయినాయి 2 లక్షలు ఇక తెలంగాణలో. అఫీషియల్గా తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినామంటారు. తర్వాత పక్కకు బోర్డు పెడతారు జాబ్ ఫర్ సేల్ అని. కాంగ్రెస్ అంటేనే జాబ్ ఫర్ సేల్. ఫిక్స్ అయిపోండి. నేను కూడా నిరుద్యోగులకు మీరు హమాలి పనికి పోతారా, కూలి పనికి పోతారా, మిరపకాయలు పోతారా, పత్తెర పోతారా, పోరి మనిషికి ఒక 5-10 లక్షలు సంపాదించుకోండి. రాబోయే 1 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జాబ్ ఫర్ సేల్ అని పెట్టే బోర్డు పెడుతుంది. దానికి సిద్ధంగా ఉండండి. వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే దమ్ము వీళ్ళకి లేదు. అంత టాలెంట్ ఉంది అన్న. ఇంటర్ 10th ఉన్నోడికి బీటెక్ మెమో తీసుకెళ్ళో లేకపోతే బీటెక్ సీట్లో కూర్చుంటే ఏముంటుందన్న? ఏం అర్థం కాదు వానికి. ఇదేంద్రా నాయన ఈ సైంటిట్ అయ్యింది కాస్టిట్ అయ్యింది అన్నట్టు వానికి పిచ్చెక్కుతుంది. ఇది గాంధీ భవన్లో దోమలు దులిపిన వాళ్ళకి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెడితే వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థమైతే లేదు. అంటే ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు వస్తుంది, మార్పు వస్తే మా భవిష్యత్తు మెరుగుపడుతుంది, నాకు జాబ్ వస్తుంది అని చెప్పి చదువుకున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో కీలకంగా పనిచేసిండ్రు. ఇప్పుడు టీ స్టాల్ పెట్టుకున్నావు, ఎట్లా అనిపిస్తుంది అసలు? ఏంది ఆ ఫ్యామిలీ నుంచి ఏమంటున్నారు? నీకు తెలిసిన వాళ్ళు ఏమంటున్నారు? ఫ్యామిలీ నుంచి ఏమంటారన్నా? ఇన్ని రోజులు నా కొడుకు ఉద్యోగం వస్తుంది అనుకొని వాళ్ళు అనుకున్నారు. తర్వాత నా పరిస్థితి ఉద్యోగం రాక ఈ నోటిఫికేషన్లు ఇవ్వక ఇప్పుడైనా నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం కొట్టుకొని పోదాం అనుకుంటుంటే వీళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తలేరు. ఇంటికి వెళ్ళి వేరేమైనా పని చేసుకుంటే వాళ్ళు అనే సూటిపోటి మాటలకు చచ్చిపోవాలనే ఆలోచన వస్తుంది తప్ప అంతమించిగా మా వాళ్ళు కూడా చెప్పేసిన నేను అన్ని సిగ్గు అన్నీ వదిలేసిన. నేను బతికి ఉండాలంటే నన్ను ఏ పనైనా నన్ను చేసుకొనియండి. టీ పాయింట్ కావచ్చు, సుధారి పని కావచ్చు, ఏదైనా కావచ్చు, నా బతుకు నేను బతుకుతా, నన్ను బతకనియండి. లేదు నేను చచ్చిపోవాలనుకుంటే ఊరు వస్తా, ఊరికి వచ్చి పార పట్టుకొని పని చేస్తా. ఎవడో ఒకడు అంటాడు ఏదో ఒక మాట, మీ అబ్బాయి ఎక్కడో గజ్జోలో సీట్ కొట్టిరు అన్నారు, హైదరాబాద్లో కోచింగ్ అన్నారు, వస్తుందన్నారు, ఏంది మీ అబ్బాయి పొలం పనులు చేస్తున్నంటే ఆ మాట నా చెవిలో పడుతుంది. నేనేమన్నా చేసుకుంటా అమ్మ, ఆల్రెడీ నాన్న లేడు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఇంకా నేను కూడా లేకపోతే కష్టమవుతుంది, నిన్న ఏదో ఒక పని చేసుకొని అని చెప్పేసి మా అమ్మకి చెప్పిన. సరే అని చెప్పి అనిపిస్తుంది అన్న బాధ. రూమ్లో కనీసం ఖర్చులు లేకపోతే క్యాటరింగ్లకు పోయినామన్నా, ఫ్రెండ్స్ని అడిగినాము, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇదే ఎమ్మెల్యేల చుట్టూ బయట క్యాటరింగ్ పనులకు పోయి ఎమ్మెల్యేలు మినిస్టర్ క్వార్టర్ చుట్టూ తిరిగినా నేను. అదే ఎమ్మెల్యేలారా బుద్ధి ఉందా మీకు? నా ఫేస్ ఐడియా ఉందా? చూడండి నన్ను ఒక్కసారి. ఎన్ని రిప్రజెంట్లు ఇచ్చిన మీకు జిరాక్సులు. మీరు మాకు ధర్నా చౌక్లో ధర్నా చేయించింది ఇప్పుడున్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడే. ఆయన పేరు మీద మేము లెటర్ ప్యాడ్ తీసుకున్నాము. ఆయనకి ఎన్నిసార్లు రిప్రజెంట్ జిరాక్స్ పేపర్ బయట 2 రూపాయల నుంచి 3 రూపాయలు ఉందన్న. అలాంటి జిరాక్సులు ఇన్ని తీపిచ్చుంటాం, వేల జిరాక్సులు ఏడికేళ్ళు వస్తున్నాయి. మీరు ధర్నాకు వస్తే మేము కొబ్బరి నీళ్ళు దాపించినాం మీకు. ఈరోజు మీరు గద్దెనెక్కి నిరుద్యోగులు వదిలేసి నోటిఫికేషన్ ఇయ్యక నన్ను ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చారు కదా. నేను టాపర్ నాన్న, పాలిసెట్లో నా ర్యాంక్ 6, స్టేట్ ర్యాంక్ నాది 6 ర్యాంక్ అన్న. రెసిడెన్షియల్లో నాకు సీట్ వచ్చింది, నాకు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఈ నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వక ఈరోజు నేను టీ పాయింట్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందంటే ఎంత దిగజారింది గవర్నమెంట్ వ్యవస్థ, ఏమైపోతుందో. చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. మరి అప్పుడు మీ ముందలున్న మేధావి వర్గం ఇప్పుడు ఎందుకు మీ తరఫున మాట్లాడట్లేదు? ఎందుకు ఇట్లా నిరుద్యోగులు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు? ఆల్రెడీ ఆత్మహత్యలు కూడా స్టార్ట్ చేసిండ్రు, చాలామంది చనిపోయారు ఇప్పటికే. ఎందుకు మాట్లాడతలేదు? ఈ మేధావి వర్గం ఎటుపోయింది? ఆకునూరి మురళి తిరిగిండు బస్ యాత్ర కోసం అని, రియాజ్ తిరిగిండు బస్ యాత్ర కోసం అని చెప్పేసి పదవులు వచ్చినాయన్న. ఇప్పుడు మాకు కూడా డిప్యూటీ సీఎం శ్రీధర్ బాబు గాంధీ భవన్లో పిలిచిర్రు, ఎందుకు పదవి రాకముందు. ఈరోజు మినిస్టర్లు అయ్యారు, అనుభవిస్తున్నారు. వీళ్ళంతే. ఇప్పుడు నన్ను ఇంద్రనాయకు ఆకాశన్ ఉంటాడు, వీళ్ళందరినీ పిలిపించుకున్నారు గతంలో బస్ యాత్రలు చేయమని చెప్పేసి. వాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు. రియాజ్కి పదవి వచ్చింది, ఆకునూరి మురళికి మంచి పోస్టింగ్ వచ్చేసింది, కోదండరామ్ సార్కి మంచి పదవి వచ్చింది, ఆయన మాట్లాడుతూనే లేడు. ఇంకేముంది, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి దక్కిన తర్వాత వాళ్ళ కడుపు నిండిందన్న. ఎవడేటి చేస్తే ఏంది, నిరుద్యోగుల చావని అన్నట్టు ఉన్నది వాళ్ళ పరిస్థితి. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు వదిలిపెట్టి మేనిఫెస్టోలో పెట్టిన, అంటే ముఖ్యంగా నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ తెస్తా అని చెప్పి అది ఇది చెప్పిండ్రు. ఈరోజు రాష్ట్రం వల్ల అనేక పనులు ముందలేసుకొని ప్రభుత్వం ముందలిపోతుంది.
ఈ గాంధీ విగ్రహం అంటున్నది, మూసి ప్రక్షాళన అంటున్నది, అవేవి కూడా మేనిఫెస్టోలో లేని పనులు అవన్నీ. ఎట్లా అనిపిస్తూ ఉన్నది అవన్నీ చూస్తుంటే? ప్రభుత్వానికి ఏం చెప్పాలంటారు ఈ విషయంలో? ఆయన మూసి ప్రక్షాళన ఎందుకు చేస్తున్నాడో, గాంధీ విగ్రహం ముఖ్యంగా గాంధీ విగ్రహం ఎందుకు కడుతున్నాడు? సెక్రటరియట్ ముందు తీసుకొచ్చి రాజీవ్ గాంధీది అనుకుంటా, అది తీసుకొచ్చి సెక్రటరియట్ ముందు పెట్టిండు. అవసరం ఏముంది? ఏం చేసిండు రాజీవ్ గాంధీ? సరే, మన దేశానికి ఏమైనా మంచి చేసి ఉంటాడులే, కానీ రాజ్యాంగం అయితే రాయలేదు కదా. ఇలా అవసరం విగ్రహాలు చేసి ఏం చేస్తావు? నోటిఫికేషన్లు పేదలకు, ఊర్లలో ఉన్న రైతులకు యూరియాలు ఇవ్వు, తలుచుకుంటారు. ఏదైతే నువ్వు మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ పెట్టినావు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయి. మీ మేనిఫెస్టోనే మహిళలకు 2500 అన్నావు, 2500 ఇవ్వు. తులం బంగారం అన్నావు, పెన్షన్ 4000 చేస్తా అన్నావు. ఇవి ఉపయోగపడేవి నీకు. నువ్వు తీసుకొచ్చి ఎవరికి మెప్పించుకోవడానికి? ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని, మీరు కలగానే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మీరు రాహుల్ గాంధీని మెప్పించడం కోసం తెలంగాణలో గాంధీ విగ్రహం ఎందుకు చేసి? తెలంగాణకు ఒక 2 సార్లు ఏమి వచ్చినట్టున్నాడు, 2 సార్లు 3 సార్లు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఎప్పుడన్నా నిరుద్యోగులను కలిసేది కానీ ఏమన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏమన్నా చేసినా మీరు కలవడానికి ప్రయత్నించారా ఎప్పుడన్నా? అన్న, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి కానీ అందరికీ, జాతీయ పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలంగాణ మీద ఉన్న నిరుద్యోగుల మీద ప్రేమ ఉండేది. రాహుల్ గాంధీ వచ్చిండు, ఇదే ఇందిరానాయక్ ఆధ్వర్యంలో పిలిపించిన తర్వాత ఆయన ఛాయ్ తాగిండు, బిస్కెట్ తిన్నాడు రాహుల్ గాంధీ. కానీ మొన్న డీసీసీ ట్రైనింగ్ అని చెప్పేసి వస్తే హైదరాబాద్ నుంచి అవుటరే, ఈడ వస్తే ఈడ నిరుద్యోగులు పట్టుకుంటారని చెప్పేసి అవుటర్ టు అవుటర్ వికారాబాద్ పోయిండు. వికారాబాద్ నుంచి చలో లేదన్నా, ఆయనకు రావాల్సిన టైంలో ఆయనకు నిధులు సమకూరుస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో ఆయన వచ్చి నిరుద్యోగులకు మాట్లాడేది లేదు. నీకు నిజంగా దమ్ముంటే రాహుల్ గాంధీ, నీకు ప్రధానమంత్రి అయ్యే ఆలోచన ఉంటే తెలంగాణలో నోటిఫికేషన్లు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? మీరిచ్చిన జాబ్ క్యాలెండర్, మీరిచ్చిన హామీలు నెరవేర్చిందా అనేది గ్రౌండ్ లెవెల్లో రివ్యూ తీసుకో. నేషనల్ మీడియాని పిలిపించు. నేను రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి నిరుద్యోగుల జీవితాలు మారుస్తా అని చెప్పాను, ఈరోజు మార్చానని రివ్యూ తీసుకో నేషనల్ మీడియాతోటి. ఆ రివ్యూని తీసుకెళ్ళి తమిళనాడులో వాడుకో, కేరళలో వాడుకో, బీహార్లో వాడుకో, ఎక్కడైనా వాడుకో. అది రాజకీయము. నెల కాకనే నెల మధ్యలోనే 500 కోట్లు 1000 కోట్లు దగ్గర తీసుకోవడం ఇదేం రాజకీయము? డబ్బు సంపాదించుకొని ఏం చేస్తారు? పదవి అనుభవించండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అనే పదవి అనుభవించండి. జీవితంలో చిరకాలంలో మీ పేరు గుర్తుంటుంది. ఈ డబ్బులకు ఆశపడితే జీవితంలో ప్రధానమంత్రి కాలేరు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. మరొకసారి రండి, తెలంగాణలో రండి. అదే ఓయూ కాలేజీకి వస్తారా లేకపోతే చిక్కడపల్లికి వస్తారో మళ్ళీ నిరుద్యోగులతోటి మాట్లాడండి. తప్పు ఒప్పుకున్నాడు గొప్పోడు అంటారు. సరే, ఈ 3 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం మా తప్పిదమే. ఎక్కడైతే తప్పిదం జరిగిందో గ్రౌండ్ లెవెల్లో నేను సెట్ చేస్తా అని చెప్పేసి మీ నాయకులకు మీరు కమాండ్ చేయండి. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఆజ్ఞ రాంది, ఇక్కడ తెలంగాణలో ఏం జరగదు కాబట్టి మీరు కమాండ్ చేయండి. మళ్ళీ వ్యవస్థని మార్చండి, నోటిఫికేషన్ ఇవ్వండి. గ్రామాలలో ఉన్న వాళ్ళకు, రైతులకు పెన్షన్లు పెంచండి. ప్రభుత్వం మారుతుంది. మీరు ఏదైతే కలగంటున్నారో ప్రధానమంత్రి ఇవన్నీ జరిగితే మాత్రమే మీరు అవుతారు. ఇవన్నీ జరగకపోతే కష్టం. రైట్. ఇప్పుడు ఫైనల్గా యాస్పిరెంట్స్ అడ్డా నుంచి అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నామన్నా, మేము గ్రామీణ ప్రాంతం వాళ్ళం. మేము ఇక్కడ ఎలా అయితే కష్టపడుతున్నామో ఊర్లలో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఇలానే మిరపకాయలకు, కూలి పనులకు వెళ్తుంటారు. సో వాళ్ళ బిడ్డ ఒక ఉద్యోగిగా మారాలనుకుంటారు కాబట్టి తక్షణమే మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ప్రతి ఒక్క నిరుద్యోగి ఇలాంటి పనులు వదులుకొని చదువుకొని హుందాతనంగా ఒక ఉద్యోగం కొట్టుకొని ఊర్లలో అఫీషియల్గా బతకాలనుకుంటున్నారు. లేదా చచ్చిపోవడానికి కూడా వెనకాడట్లేదు. ఈ పనులు చేయలేమన్నా మేము. నామోషి అవుతుందన్న. నేను ఇక్కడ నన్ను గుర్తుపట్టని తెలంగాణలో నిరుద్యోగి లేడు. ఈరోజు నా ముందే అందరూ బుక్స్ పట్టుకొని వెళ్తుంటే నేను ఈ ఛాయలు తిప్పుతుంటే బాధని ఏడుపు వస్తుందన్న. నైట్లు నిద్ర పడతలేదు. ఏంది నా పరిస్థితి? ఏంది? ఉద్యోగాలు వస్తాయని నమ్మి కాంగ్రెస్ వాడిని ఓటేస్తే ఈరోజు నోటిఫికేషన్స్ లేక ఈరోజు నేను ఇక్కడ ఛాయ్ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి నైట్ టైం ఏమన్నా గుండెపోటు వచ్చి చచ్చిపోతానేమో ఇవన్నీ ఆలోచించి మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటీ తోటి అంత భయం అవుతుందన్న. సిగ్గు అనిపిస్తుందన్న. నాతోటి ఉండేవాడు బుక్స్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తున్నారు. నాది పూట గడవక నేను ఈ పని చేసుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుందన్న. నోటిఫికేషన్స్ కోసం ఏదో ఎదురు చూస్తున్నాము. రేవంత్ రెడ్డికి చేతులు జోడిస్తున్నా. నోటిఫికేషన్స్ ఇస్తే ఈ పనంతా వదిలేసుకొని అప్పు తెచ్చైనా సరే 1 సంవత్సరం కూర్చొని చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనే ఆలోచనతో అయితే ఉన్నానన్న. మీ ద్వారా కూడా నోటిఫికేషన్ ఇవ్వమని అయితే ఎక్కడైనా మీరు ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వండి అనే ప్రధాన డిమాండ్ తోటి మీరు కూడా వెళ్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అన్న.